రేపు 27వ తేదీన జరగబోయేటటువంటి ఈ నెల 27వ తేదీన జరగబోయేటటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ పక్షాన సోషల్ జస్టిస్ ఫోరం తరపున మరి మేము ఇక్కడ గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా ఉపాధ్యాయులకి చక్కటి సేవలు అందించినటువంటి మరి నాయకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, బీసీ అభ్యర్థి అయినటువంటి శ్రీ గాదే శ్రీనివాసులు నాయుడు గారికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఆ దిశలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి రావడం జరిగింది. శ్రీ శ్రీనివాసులు నాయుడు గారు మరి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొనటం, మరి చిన్నతనం నుంచే కూడా ఆయన 10 సంవత్సరాలు టీచర్గా పనిచేసి అనంతరం ఉపాధ్యాయ ఉద్యమంలోకి ప్రవేశించి 2 సార్లు ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయులకి ఎనలేనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకి ఈసారి మరి లాస్ట్ టైము కొంత ఉపాధ్యాయులకి ఆయన దూరం అవడం జరిగింది. కానీ ఈసారి మరింత చేరువయ్యి ఆయన మంచి సర్వీసెస్ మోటివ్లో ముందుకెళ్తున్నారు కాబట్టి శ్రీ గాదే శ్రీనివాసులు నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని మరి అందరూ కూడా బలపరిచి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటేసి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అలాగే లెక్చరర్స్, రీడర్స్ అండ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా, మేధావులందరూ కూడా వారిని మరలా శాసన మండలికి పంపించి ఉపాధ్యాయులకి గతంలో వలె మరి పూర్వ వైభవం తెచ్చే విధంగా అందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు శ్రీనివాసులు నాయుడు గారికి వేయాలని చెప్పి సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, అదేవిధంగా బీసీ ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ పక్షాన మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు పాత్రికేయులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాన్యశ్రీ గాదే శ్రీనివాసులు నాయుడు గారికి సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్, దళిత క్రైస్తవుల ఐక్యవేదిక, మహిళా హక్కుల వేదిక, అన్ని ప్రజా సంఘాలు తరపున, ఉపాధ్యాయ సంఘాల తరపున మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఆయన గెలుపు కోసం ఉత్తరాంధ్ర మొత్తం కూడా పర్యటన చేస్తున్నాం. ఇక్కడున్నటువంటి ఉపాధ్యాయులు, పెద్దలు, విఘ్నులు, ఆచార్యులు అందరూ కూడా రేపు 27వ తారీఖున జరగబోయే ఉపాధ్యాయ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదే శ్రీనివాసులు నాయుడు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ను శాసన మండలికి పంపించవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, గమనించండి, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే 3 స్థానాల్లో ఒక్క స్థానం కూడా బీసీలకు అవకాశం ఇవ్వాల. ఇది బాధాకరం, విచారకరం, సిగ్గుసేటు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటుంది, ఆశయంలో మాత్రం ఓసీల పార్టీ. అది ఇవాళ ఇక్కడ బీసీ బిడ్డ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంటే బీసీ బిడ్డను ఓడించడం కోసం ఓసీ బిడ్డ, అగ్రకుల బిడ్డ రఘువర్మని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజులు మొత్తం ఐక్యమై మరి సంతలో సరుకులు కొన్నట్టు ఉపాధ్యాయ ఓట్లు కొనాలని చూస్తున్నారు. మీ వల్ల కాదు. మీ యొక్క ధనబలంతో, అధికార బలంతో, కుల అహంకారంతో బీసీలను అడ్డుకోవాలి, బీసీలని అణగదొక్కాలని చూస్తే ఉవ్వెత్తున లేస్తాం. మేము గెలవబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 3 కూడా ఘోరంగా ఓడిపోబోతున్నారు. మిత్రులారా, గమనించండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వజనులకు, సకల జనులకు అందరికీ మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలో ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకుండా అబద్ధాలు, అసత్యాలు, అసత్య ప్రచారాల మీద బతుకుతుంది. సమాజంలో ఉన్నటువంటి పాత్రికేయులు, మిత్రులు, విద్యావంతులు, ఉద్యమకారులు, న్యాయవాదులు, సామాజిక ఉద్యమకారులందరూ కూడా పిడికిళ్ళు బిగించి ప్రశ్నించే గొంతుకులై ఈ ప్రభుత్వాన్ని ఓడించి
ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల మొత్తాన్ని కూడా చిత్తుగా ఓడించి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం, ఉభయ గోదావరి జిల్లాలు పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి ప్రజల యొక్క గళాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షలను మరి ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం మొద్దు నిద్ర వ్యవహరిస్తుంది, ప్రభుత్వం అబద్ధాల మీద బతుకుతుంది, ప్రభుత్వం అసత్యాల మీద బతుకుతుంది, ప్రభుత్వం వాట్సాప్ ప్రభుత్వంగా మారిపోయింది, పేపర్ ప్రభుత్వంగా మారిపోయింది, టీవీ ప్రభుత్వంగా మారిపోయింది. ఆచరణలో మాత్రం ఏ పథకాలు ఏమీ చేయట్లేదు. ప్రజల యొక్క సంక్షేమాన్ని, రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క బాగోగులను మొత్తం కూడా గాలికి వదిలేసి అసత్య ప్రచారాలతో వాళ్ళు బతుకుతున్నారు. కావున సమాజంలో ఉన్నటువంటి సర్వజనులకు, సకల జనులకు అందరికీ మేలు జరగాలి, అన్ని పథకాలు రావాలి. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అందరికీ మేలు జరగాలి, అన్ని పథకాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోవాలి. ప్రజల విలువ వాళ్ళకి తెలియాలి. ఓట్లేసేదాకా ఒక విధంగా, ఓట్లేసిన విధంగా ఒక విధంగా, ఏరుదాటాక తప్పదగలేసినట్టు మనందరితో ఓట్లేయించుకొని గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సంక్షేమాన్ని, రాష్ట్రం యొక్క బాగోగులను వదిలేసి మరి ఆయన ఇష్టానుసారంగా వాట్సాప్ పరిపాలన, పేపర్ పరిపాలన, టీవీ పరిపాలన, ఎల్లో మీడియా పరిపాలన చేస్తుండో ఇది బాధాకరం. బీసీలు గళవిప్పుతారు. మాకు కాపులకి, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం. మా శక్తిని, మా సత్తాన్ని తెలియజేస్తాం. అందరికీ జై భీములు, అందరికీ ఉద్యమ నమస్కారాలు. జై హింద్, జై హింద్, జై భీమ్.